వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఓకే, సో ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అంటే ఏంటి, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఎలా ఉపయోగపడుతుంది, అసలు దాంట్లో ఏమేమి మెన్షన్ చేసింది అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను, కాకపోతే ఇది ఒక ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయితే కాదు, ఇది జస్ట్ ఒక ఎన్జిఓ లాంటిది. బట్ ఇది ఏం చేస్తుంది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం చాలా రకాల రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ రిపోర్ట్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ రీసెర్చ్ కానివ్వండి, లేకపోతే రిలీజ్ చేసిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి డేటా కానివ్వండి, ఇవి చాలా రిలవెంట్గా ఉండడం, చాలా కంట్రీస్కి ఇది అప్లికబుల్గా ఉండడం, ఇవన్నీ రీజన్స్ వల్ల ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసే రిపోర్ట్స్ కూడా మనకు చాలా వరకు ఇంపార్టెంట్. మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తుందని. దాదాపు 8 నుంచి 9 రిపోర్ట్స్ ఉంటాయి, ఇవి మనకి ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, సో పాయింట్కి వస్తే ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అనేది దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే అసలు ప్రపంచం ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొంటుంది, ప్రజెంట్ ఫ్యూచర్లో కూడా ఎలాంటి సవాళ్ళని ఎదుర్కోబోతుంది, ఆ సవాళ్ళ వల్ల వచ్చే నష్టాలేంటి, ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్స్లో మెన్షన్ చేస్తూ ఉంటుంది ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్స్లో. సో ఈ యాన్యువల్ రిపోర్ట్ చూస్తే, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ యాన్యువల్ రిపోర్ట్ చూస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరంది కొన్ని సవాళ్ళు, చాలా ముఖ్యమైన సవాళ్ళని మెన్షన్ చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనవి ఇంకా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైనవి ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇంటర్ స్టేట్ కాన్ఫ్లిక్ట్స్, మనం తెలుగులో చెప్పుకుంటే 2 కంట్రీస్ మధ్య వార్స్ జరుగుతున్నాయి. అవి మనకు ప్రజెంట్ ఆల్రెడీ చూస్తూ ఉన్నాం, రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ జరుగుతూ ఉంది. దాంతోపాటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా బిట్వీన్ కంట్రీస్ జరుగుతూ ఉంది. ఇందులో ఇజ్రాయెల్ పాత్ర అనేది చాలా ముఖ్యంగా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్కి హమాస్కి సంబంధించిన గొడవలు కావచ్చు, ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ కావచ్చు. సో ఇలా మనకు చాలా వరకు ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ఈ ఇంటర్స్టేట్ కాన్ఫ్లిక్ట్స్ అని మనకు చాలా వరకు చూస్తూ ఉన్నాం. ఓకే, కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద స్టేట్స్, ఇది ఒక పెద్ద సవాలుగా మనకు చెప్తూ ఉంది. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైనది ఏంటి అని అంటే ఫేక్ న్యూస్. ఈ ఫేక్ న్యూస్ అనేది రాబోయే 7 సంవత్సరాలు ఇది ఒక అతిపెద్ద ముప్పుగా చెప్తూ ఉంది. అంటే ఫేక్ న్యూస్ కూడా ఎంత అతిపెద్ద ముప్ప అంటే అందులో ఎలాంటి డౌట్ లేదు. మనం ఆల్రెడీ డీప్ ఫేక్ వీడియోస్ సంబంధించి మనం చూసాం. దాంతోపాటు ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడము సోషల్ మీడియా ద్వారా, లేదంటే మీడియా ద్వారా కూడా కొన్నిసార్లు మెయిన్ మీడియా ఛానల్స్ కూడా దాని పూర్తి అవగాహన లేకుండా, లేదంటే వాళ్ళకి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ వేలోనే దాన్ని ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఒక డిఫరెంట్ వ్యూ అనేది జనాల్లోకి వెళ్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే 2 జాతుల మధ్య వైరంగా మారుతుంది, 2 కంట్రీస్ మధ్య వైరంగా మారుతుంది, లేదంటే ఇదొక డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది సొసైటీలో. సో ఈ విధంగా ఈ ఫేక్ న్యూస్ అనేది కూడా ఒక పెద్ద ముప్పుగా రాబోయే 7 సంవత్సరాల్లో ఇదే అతిపెద్ద ముప్పు, ఒక పెద్ద ముప్పు కాదు, ఇదే అతిపెద్ద ముప్పుగా చెప్తూ ఉన్నారు. ఓకే, సో దీంతో పాటు క్లైమేట్ చేంజ్ ఆల్రెడీ మనం దీన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం, చాలా న్యూస్లలో కూడా వింటున్నాం. క్లైమేట్ చేంజ్ వల్ల ఎలాంటి అనర్థాలు జరగబోతున్నాయి, ఫ్యూచర్లో ఎలాంటి రిస్క్ ఉండబోతుందని కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మనకు ఇంటర్స్టేట్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, అంటే ఇంటర్ కంట్రీ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, లేదంటే క్లైమేట్ చేంజ్ కావచ్చు, లేదంటే ఫేక్ న్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు భవిష్యత్తులో ఎదుర్కోబోయే సవాళ్ళు. సో ఈ సవాళ్ళన్నింటినీ మనం ఏ విధంగా ఎదుర్కోవాలనేది కూడా మనకు ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయడం కూడా వాళ్ళు జరిగింది, అంటే సజెషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీఎస్సి, టీజీపీఎస్సి, యూపీఎస్సి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ప్రిలిమ్స్ లెవెల్లో కానీ మెయిన్స్ లెవెల్లో కానీ, ఓకే మనకు ప్రిలిమ్స్ లెవెల్లో చూస్తే మోస్ట్ ఆఫ్ ది టైం రిపోర్ట్స్ ఏమేమి రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరము, దాంతోపాటు మనకు ర్యాంకింగ్స్, ఆ రిపోర్ట్స్లో ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, మన ఇండియా ర్యాంక్ ఎలా ఉంది, ఓకే ప్లస్ ఇండియా ప్లేస్ ఎలా ఉంది, ఆ రిపోర్ట్స్లో ఇండియా ర్యాంక్ ఎలా ఉంది, ఆ ర్యాంకింగ్ అలా ఉండడానికి రీజన్స్ ఏంటి, ఎంత పర్సంటేజ్ ఉంది. మనం రీసెంట్ ఎగ్జామ్లో టీజీపీఎస్సీ ఎగ్జామ్లో చూస్తే గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2లో ఒక ర్యాంక్ ఒకటి అడగలేదు, బట్ పర్సంటేజ్ కూడా అడిగారు, పాయింట్స్లో అడిగారు, మళ్ళీ ఇయర్ వైజ్గా అడిగారు. 2022-23 ఎలా ఉంది, 24-25 ఎలా ఉంది, దానికి ముందు ఎలా ఉంది, దాని తర్వాత ఎలా ఉంది, ఇలా మనకు పాయింట్స్లో కూడా మెన్షన్ చేసి అడిగారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇలాంటి వాటి గురించి మనకు. ఓకే, సో ఇక్కడ మనకు ఈ రిపోర్ట్స్ సంబంధించి ప్రిలిమ్స్ లెవెల్లో ర్యాంకింగ్స్ అవన్నీ అవసరం. మెయిన్స్ లెవెల్లో మనకు పర్టికులర్గా గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, యూపీఎస్సీ మెయిన్స్ కావచ్చు, మెయిన్స్ లెవెల్లో ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, దీని ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి ఫ్యూచర్లో, ఇవన్నీ కూడా మనకు చాలా యూజ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకు ఈ రిపోర్ట్స్ని మనం యూజ్ చేసుకొని ఎగ్జామ్లో ఆన్సర్ చేయవచ్చు.
దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఇవి కోట్ చేసుకోవడానికి కూడా మనకు చాలా ఉపయోగపడతాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇలా డిస్కస్ చేయడం జరిగింది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్లో కూడా అని చెప్పేసి మనం ఒక క్లైమేట్ చేంజ్ గురించి అడిగినప్పుడు చెప్పొచ్చు, ఒక ఫేక్ న్యూస్ గురించి అడిగినప్పుడు చెప్పొచ్చు. ఇలా మనకు మెయిన్స్ ఆన్సర్లు కూడా మనం మెన్షన్ చేసి దీనికి యూజ్ చేసుకోవచ్చు.